దేవుడు కృప చూపాడు, పరిశుద్ధులైన మీరు ప్రార్థించారు. అంతేకాదు మీలో అనేకులు పరిచర్య కూడా చేసి సహకరించారు. లేకపోతే నా ఒక్కడి వల్ల ఇంత పరిచర్య జరగదు. దేవుని కృపను బట్టి ఇంతగా జరుగుతుంది అంటే, ప్రతి సంవత్సరం మరి వేలాది మంది ఆత్మల రక్షణ జరుగుతుంది అంటే దేవుని కృప తప్ప మరొకటి కాదు. అలాగే పరిశుద్ధుల ప్రార్థన అండ్ పరిచర్య ఫలము తప్ప ఇంకొకటి కాదు. నేను వాడబడాలన్నా మీరు ప్రార్థన చేయాల్సిందే. నేను ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా నీట్గా ఉండాలన్నా కూడా, లేకపోతే ఇక నేను అన్నీ పెంచుకొని కూర్చోవాల్సి వచ్చి జుట్టు గడ్డం అన్నీ. కాబట్టి అట్లా నేను నీట్గా ఉండాలన్నా కూడా, ఆరోగ్యంగా ఉండాలన్నా, హుందాగా ఉండాలన్నా, ఆత్మీయంగా బలంగా ఉండాలన్నా, ఏది ఉండాలన్నా మరి తాళం మీ చేతుల్లోనే ఉంది. మీ చేతులు యెహోషువ గెలవాలంటే మోషే చేతులు లేచినట్టు మీ చేతులు లెగిస్తేనే నా గెలుపు. మీ క్షేమం కూడా నా చేతులు, నేను దేవుని ఎదుట మరి నా చేతులు లేపి నిలపాలి. అప్పుడు మీకు భద్రత. మీరు చేతులు లేపి నిలిపి నా కోసం మొరపెట్టినప్పుడు అది నాకు భద్రత. ఓకేనా? దీన్ని సీరియస్గా తీసుకోండి. అలాగే ప్రార్థనా బృందాలు మళ్ళీ ఒక్కసారి మేలుకోండి. సడలిన మోకాళ్ళను బలపరచండి, వడలిన చేతుల్ని కదిలించండి. మళ్ళీ ఒక్కసారి దేవుని పాదాలని పట్టుకోవటానికి సిద్ధపడండి. ప్రార్థనా గుంపులు ఎన్నైతే ఉన్నాయో అందరూ కూడా సిద్ధపడండి. ఒకటి, కొంతమందికి మేము ఇట్లా ప్రార్థనా గుంపుగా, కొంతమంది గుంపుగా చేరి ప్రార్థన చేస్తున్నామని అసలు శాలేమన్నకు తెలుసా అని కొంతమంది అనుకుంటారు. ఈ శాలేమన్నకు తెలియకపోయినా ఆ శాలేం రాజుకు తెలుసు. పైన ఒక ఆయన ఉన్నాడు, ఎవరి ప్రయాసకు తగిన ఫలాన్ని వారికి సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ప్రతి వాని క్రియలకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, నేను దాన్ని తీసుకొని వస్తున్నానని దేవుడు మాట్లాడాడు. కాబట్టి మన జీతం ఆయన దగ్గర ఉంది, సందేహం ఏం అవసరం లేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయండి. ఒక పక్క కొంతమంది రక్షించబడుతున్నారన్న సంతోషం ఉంది, మరో పక్క అనేక మంది నశించిపోతున్నారన్న బాధ ఉంది. మన ఊపిరి ఉన్నంత వరకు, దేవుడు మనల్ని పిలిచేంత వరకు మనం ఆత్మల్ని రక్షించే ప్రక్రియ ఆపకూడదు. మన తరంలో, మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో, ఈ జీవితంలో దేవుడు మనకిచ్చిన పిలుపు, మన ముందుంచిన లక్ష్యం నశించిపోతున్న ఆత్మల రక్షణ, ప్రభు మహిమ, ఆత్మీయుల క్షేమాభివృద్ధి. ఈ మూడింటి కోసం మనం పాటుపడదాం. దేవుడు మనకి శక్తినిచ్చునుగాక. ప్రార్థన కొరకు మనల్ని నా తండ్రి బలపరచునుగాక. ఆయన కదిలితేనే ఏదైనా. ఇప్పుడు ఇన్ని వేల మంది వచ్చి మళ్ళా క్షేమంగా ఇల్లు చేరుతా ఉన్నారంటే దేవుడి కాపుదల లేకపోతే ఎలా సాధ్యమైంది? ఆయన కాపాడకపోతే సాధ్యం కాదు. అలాగే ఇప్పుడు ఈ కూటం అయిపోగానే, వాక్యం అయిపోగానే మొత్తం మళ్ళీ అటు పోవాలి, రాజాపేట పోవాలి, పోయి అక్కడ ప్రేయర్ చేయాలి. వచ్చేటప్పుడు మీరు వాహనాలు హెల్మెట్లు పెట్టుకొని వచ్చారా? కొంతమంది చేతులు ఎత్తట్లా, అంత గౌరవిస్తున్నారు అన్నమాట. నా మాట ఏడిసేవలు ఎదవా అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. ఎవరికి లాసు, ఎవరికి నష్టం? పెళ్లి కొడుకుల్లాగా మొఖాలకు హెల్మెట్లు లేకుండా పెళ్లి కొడుకుల్లాగా అందరికి మొహం కనపడాలని వస్తే అట్ట చతురా జోకా? జాగ్రత్త. ఇన్నిసార్లు వార్నింగ్ వస్తున్నప్పుడు అరే దేవుడు ఇంతగా చెప్తున్నాడు దైవజనుడు, మనం జాగ్రత్త పడకపోతే ఎట్లానే బుద్ధి ఉండాలి. పెళ్లి కొడుకులు కాదు మీరు. అబ్బాయి మొహం కనపట్లేదయ్యా, కత్తి పూలు అడ్డంది అంటానికి నువ్వేమి పెళ్లి కొడుకు కాదయ్యా. జాగ్రత్తగా రాకపోతే అయిద్ది పెళ్ళి, పెట్టిలో పెళ్ళి అయిద్ది. దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళకు కూడా తగిలించండి హెల్మెట్లు. వెనక కూర్చున్న ఆడవాళ్ళు కూడా, మీరు కూడా అడగండి, మాకు కూడా హెల్మెట్ అని పెట్టుకోండి. పోతే పోయి 2000 పెడితే 2500 అట్లా పెడితే మంచి హెల్మెట్ వచ్చింది, పెట్టుకోండి. వాళ్ళకేం ఇబ్బంది లేదు. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు, మీరు పోతారు. ఎందుకు వచ్చిన గొడవ? అడిగి అరే బాబు నాకు కూడా హెల్మెట్ తీసుకొని రా అని చెప్పి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొహమాటం లేదు, పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను దారుణాలు, అందుకని చెప్తున్నాను ఇంత బాధగా. ఇప్పుడు మీరు మళ్ళీ ఆడికి పోయి, ఆ రాజాపేటకు పోయి ఆడ ప్రార్థన చేసి మళ్ళీ మీరు ఇళ్ళకి చేరిందాకా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటా, నా కోసమైనా చేయొచ్చుగా.
అరే అన్న ఆలోచిస్తాడు మా గురించి అని ఆలోచించని అనుకుంటున్నారా మీరు? మరి ఎందుకు పెట్టుకుని రాట్లా? పెళ్లి కొడుకులా మొహం కనపడాలని వస్తున్నారా? చూడు ఎంత సోమరితనమో చూడు. జస్ట్ అక్కడ తగిలిచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొని ముఖానికి తగిలించుకోవడానికి బరువు. ఏ చిన్న డ్యామేజ్ అయినా ఎవరికి అవమానం? ఫస్ట్ దేవుడికి. వచ్చిన దరిద్రుడల్లా ముందు మాట్లాడేది ఏం తెలుసా? ప్రార్థనలకు తెగబోతున్నారుగా, మరి ప్రార్థనకు పోయాడు, ఏం చేశాడు మీ దేవుడు అంటాడు. వచ్చినోడల్లా అదే డైలాగ్. ఎందుకు అనిపించాలి ఆ మాట దేవుడిని? స్వయంకృతాపరాధం కదా మనం నిర్లక్ష్యంగా రావటం. ఇక్కడే కాదు, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, దయచేసి మన జాగ్రత్తలు మనం తీసుకున్నా ఏదన్నా జరగరాంది జరిగితే అది దైవికం. వింటున్నారా? మన జాగ్రత్తలు మనం తీసుకున్నా జరగరాంది జరిగితే అది దైవికం, దైవ చిత్తం. కానీ మన స్వయంకృతాపరాధం ఉండకూడదు. అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదు. మన వంతు మనం జాగ్రత్తగా ఉండాలి. చూడు, హెల్మెట్ ఉండటం వల్ల ఎలా సేవ్ అయ్యాడో చూడు. ఒకసారి చూడండి, ఆ వీడియో చూడండి. కరెక్ట్గా టైర్ కిందకి వెళ్ళాడు, హెల్మెట్ ఉండటం వల్ల సేవ్ అయ్యాడు చూడు. చెప్తుంటే పిచ్చిగా ఉంది. వస్తాడు చూడు, బయటకు వస్తాడు చూడు, అదిగో. ఏం కాలా మీరు అనాల్సిన అవసరంలా, హెల్మెట్ సేవ్ అయ్యాడు. అది వస్తాడు చూడు, పట్టలేదు, అది వదిలేసాడు. ఒక్కసారి ఆలోచించండి, హెల్మెట్ లేకపోతే ఊహించండి ఒక్కసారి. ఇంకంతేగా. అది వీడియో కూడా చూపించా. ఇంకా ఊరైనా సరే కింద పడి మొహం పగలగొట్టుకొని మూతి పగలగొట్టుకొని రోడ్డు పక్కన నిలబడి ప్రార్థనకే వస్తున్నాడు అంటన్నా, దెబ్బలు తగిలిని అన్నా, రోడ్డు పక్కన నిలబెట్టామన్నా అంటే తగిలిన దెబ్బలు కాక నేను వచ్చి 4 బాత్తా. అది చెబుతున్నా, మొహమాటం లేకుండా చెబుతున్నా. నాకు దెబ్బ కొట్టే హక్కు కూడా ఉంది నాకు. అది ప్రేమతో కొడతా, అనుమానం లేదు. ఒక్కసారి నా చేయి దెబ్బ తిందురుగా నేను చెబుతున్నాను. నేను అట్టని పడి తినేరు, తను కొడతాడేమన్నా శాలేమన్నా అని కోపం. ఎందుకంటే టెన్షన్ అండి. సేవ, జనాలతో కూడిన వ్యవహారం. ఏ ఒక్క వ్యక్తికి కూడా అంత గీత పడకూడదు. పడితే ముందు నాకేదో అవమానం, మందిరానికి ఏదో అవమానం, నా తండ్రికి అవమానం వచ్చింది. అది నా బాధ. నా తండ్రికి అవమానం వచ్చింది. బుద్ధిహీనంగా తిరగొద్దని చెప్పాను కదరా అంటాడు ఆయన. అర్థం చేసుకొని 1కి 10 సార్లు ఇంతసేపు ఎందుకు నెత్తికి నోరేసి కొట్టుకుంటున్నాను అర్థం చేసుకొని దయచేసి హెల్మెట్లు తీసుకొని రండి. ఒకవేళ తెచ్చింది నీ దగ్గర ఉన్నది పోతే కొనుక్కో, పోతే పోయింది, డబ్బులు ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా, కొనుక్కోండి. మరి హెల్మెట్ కూడా లేదన్న నాకు ఆ పైసలు కూడా లేవనంటే దండం పెడతా, నేనన్నా కొని పెడతా. కానీ ప్రాణాలకు తెగించి ప్రయాణాలు మాత్రం చేయవా. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పా? కాసేపట్లో మనం ప్రయాణం చేయాలి కాబట్టి. హెల్మెట్లు పెట్టుకొని వచ్చారంటే 4 5 చేతులు ఎత్తారు. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి, నేను హెల్మెట్ పెట్టుకొని రాలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తిట్టను నిజంగా, హెల్మెట్ పెట్టుకొని రాలేదు. మరి ఇప్పుడు మీ విషయంలో మరి నేను ఆలోచించాలిగా. అందరు చేతులు ఎత్తారు నేను హెల్మెట్ పెట్టుకొని రాలేదని. మరి ఇప్పుడు మీరు పోతారుగా. ఇప్పుడు అక్కడ సింగిల్ రోడ్, అది టెన్షన్ కదా. వాడు అసలే ఆ సైతానుగాడు, వాడు నన్ను డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటాడు వాడు. పరిచారకులు చెప్పి, ట్రాఫిక్ పరిచారకులు ఎవరన్నా ఉంటే అక్కడొకడిని నిలబడమని చెప్పండి. మళ్ళీ వీళ్ళకి హెల్మెట్లు ఉండవు, మళ్ళీ మేఘాల మీద పోతుంటారు. ఆగడో, ఆ బండి ఎక్కంగానే ఎక్కిద్ది. హీరోయిజంలో ఫీల్ అవుతూ ఉంటాడు. ఆగడు. పోయేవాడు, అరే నేను హెల్మెట్ కూడా లేదు, చిన్నగా పోవాలనుకోరు. నేను చూస్తున్నా కదా, ఒక్కొక్కడు రావటం చూస్తున్నా నేను. ఎంత మిడిమేళంగా వస్తున్నారో అటు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఒకడికి ఎంత చెప్పిన వినడో, వికారం.
ఉమ్? లాల్చీ ఫైజమా జర్కిన్ అని ఉంటాయి, ఐడియా ఉందా మీకు? జర్కిన్ ఐడియా ఉందా మీకు? లాల్చీ వేసుకుంటాడు, పైన జర్కిన్ తగిలించుకుంటాడు, ఐడియా ఉందా? లాల్చీ ఫైజమా పైన జర్కిన్ ఎంతమందికి ఐడియా ఉంది? పెద్దోళ్ళు ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు ఇకారం పడకూడదు, వినాలా, విని జాగ్రత్తగా వెళ్ళాలా. ఎట్లానే బైక్ మీద బాగా మిడియాలంగా ఆ జర్కిన్ వేసుకొని హడావుడిగా పోతా ఉన్నాడు. గాలికి ఈ జర్కిన్ లెగుస్తుందంట. వాడేం చేశాడు తెలుసా? ఎట్లయితే లెగుస్తుందని జర్కిన్ తిరగేసి ఎదురేసుకున్నాడు. అంటే అర్థమైందా మీకు? వాస్తవంగా వెనక కవర్ చేస్తా, ఎదురు హాఫ్ కవర్ చేసిద్ది జర్కిన్. సహజంగా గాలికి ఇది ఎగురుతుంది, అందుకని వాడేం చేశాడు, దాన్ని బండి ఆపుకొని దాన్ని నిప్పి ఇటు తగిలించుకున్నాడు. అంటే వీపును కవర్ చేయాల్సింది ఇప్పుడు బాడీని కవర్ చేస్తున్నాడు అన్నమాట జర్కిన్. ఇప్పుడు వాడు బైక్ మీద పోతా ఉంటే ఇంకా గాలికి లేవదు, అతుక్కుంటుంది. ఆహా సూపర్ ఐడియా అని అని పోతున్నాడు. కొంచెం దూరం పోయినాక చిన్న ప్రమాదం జరిగి పడ్డాడు, అడ్డం పడ్డాడు, ప్రాణం పోల అడ్డం పడ్డాడు. కారు తగిలింది వాడికి అనుకోండి. కారు వాడు ఆగి చూశాడు, వాడు అడ్డం పడి ఉన్నాడు. వాడు చూసి దెబ్బలేం తగలలేదు, బాగానే ఉన్నాడు అనుకున్నాడు. బాగానే ఉంది కానీ ఇదేంది ముఖం ఇటు తిరిగి ఉంది ఏందని అనుకున్నాడు. అంటే దెబ్బ తగలకపోవటం ఏంది, వీడికి గట్టి దెబ్బ తగిలింది, ముఖం తిరిగిపోయింది. ఎందుకంటే జర్కిని ప్యాక్ చేయాల్సింది వెనక భాగం కదా, వీడిని ఎదర కవర్ చేస్తుంది కదా, ముఖం ఎట్టుంది. వాడు డౌట్ వచ్చింది, అరే అటు ఉండాల్సిన ముఖం ఇటు తిరిగిందని చెప్పి వాడు అటు ఇటు చూసి ముఖాన్ని అటు తిప్పిపోయాడు. ఇప్పుడు జరిగింది అసలు ప్రమాదం. ఇటున్న ముఖాన్ని అటు తిప్పాడండి, జర్కిన్ ఎట్టుంది అటు తిప్పిపోయాడు వాడు. అంటే ఏం చేసిపోయాడు, మెడ తీసిపోయాడు. లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా, జూమ్లో ఉన్న వాళ్ళకి? అట్లాంటి ఇకారపు పనులు చేస్తే, ఇకారపు చేష్టాలు చేస్తే అట్లా ఇకారాలు జరుగుతాయి. అందుకే అలాంటి పనులు చేయకుండా కొంచెం జాగ్రత్త. హెల్మెట్లు లేవు కాబట్టి చిన్నగా నిదానంగా పోయి అక్కడ కోటం చూసుకొని మళ్ళీ నిదానంగా ఇల్లు చేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఏమండి సీట్ బెల్ట్ విషయం చెప్తున్నాడు, హెల్మెట్ విషయం చెప్తున్నాడు, చూసుకొని జాగ్రత్త పడండి. కారు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి, చాలా వరకు ప్రమాదాల నుంచి కాపాడబడతారు. బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి, కాపాడబడతారు. మీ కళ్ళారా చూశారు కదా వీడియో, జాగ్రత్త. రైట్, మళ్ళీ నాకు టెన్షన్ ఇవ్వకండి, మర్యాదగా చెప్తున్నాను. ట్రాఫిక్ పరిచారకులకు ఛాన్స్ ఉండి ఎవరన్నా ఉంటే దయచేసి బిడ్డలు ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిన దానికి వీళ్ళు ముందే వెళ్ళిపోయి లైన్లో ఉండాలి. అక్కడొకళ్ళు ఒక 5-6 ఈ పోతారు రోడ్లు, అక్కడొకళ్ళు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేస్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ముందు వచ్చి ఉంటారు, వీళ్ళు వచ్చేస్తారు. అది కాస్త కొంచెం కంట్రోల్ చేయటానికి, బాయ్ చిన్నగా బోండి అంటానికి, శత్రువుకి అవకాశం ఇవ్వకుండా. రైట్, స్తోత్రం చెప్పండి అందరూ కలిసి, గట్టిగా చెప్పాలి. ఏం చేస్తానని చెప్పాను? కింద పడితే, హెల్మెట్ లేకుండా కింద పడితే నేను వచ్చి ఏం చేస్తానని చెప్పాను? వచ్చి గాయాలు తడవటం కాదు, గట్టిగా 4 బీగుతా. కూటానికి మళ్ళీ రాకపోయినా పర్వాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఊరూర చెప్పుకుంటూ తిరగాల, నన్ను కొట్టాడు చాలేమన్నది. చిన్నగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చూసుకొని మళ్ళీ చిన్నగా ఇల్లు చేరాలి. ఇక నుంచి హెల్మెట్ పెట్టుకొని తిరగాలి. ఎందుకు ఈ బాధ అంటే, దేవునికి అవమానం మాత్రమే కాదు, మీరు బతకాలి, మీరు బాగుండాలి,
మీరు అనేక మందిని రక్షించాలి, మీరు అనేక జీవితాలను వెలిగించాలి, నశించిపోతున్న అనేక ఆత్మల్ని రక్షించాలంటే నువ్వు బతికుండాలి. సైతానుగాడికి మనశ్శాంతి లేకుండా చేయాలంటే నువ్వు బతికుండాలి, బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దేవుని కోసం, దేవుని సైన్యంలో నువ్వు కూడా కలిసి పోరాడాలి. అందుకు నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. ఓకేనా? ఎంతమంది లైన్లో ఉన్నారు? హ్యాపీయా? హ్యాపీ న్యూ ఇయరేనా, బ్యాడ్ న్యూ ఇయరా? గట్టిగా చెప్పండి.